గ్రామీణ స్థాయిలో అంటువ్యాధులను ప్రబలం చేసే ఈగలు దోమలు నివారించగలిగి పరిశుభ్రతను పాటిస్తే ప్రజలు ఆరోగ్యవంతంగా జీవిస్తారని సబ్బవరం కె మహేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ మీటింగ్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగులు, ఆరోగ్య కార్యకర్తలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదేశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి ఆగస్టు 15 వరకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉద్యోగులు, ఆరోగ్య కార్యకర్తలు తాము కేటాయించిన గ్రామాల్లో విధిగా పర్యటించి ప్రజల ఆరోగ్య విషయాలపై సమీక్షించాలన్నారు. అలాగే సంతల్లో విక్రయించే కులిన చేపలు, మాంసం విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. త్రాగునీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులతో పాటు అంటువ్యాధులు ఎక్కువగా, డయేరియా, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండే చోట వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూ అధికారిని ఆదేశించారు. ఆరోగ్య కార్యకర్తలు ఏ రోజుకు ఆ రోజు రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన వల్ల ఈగలు, దోమల వ్యాప్తితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సచివాలయ స్థాయి అధికారులు, ఉద్యోగులు, ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేసి మండలానికి మంచి పేరు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణరావు, ఆరోగ్య కార్యకర్తలపై అధికారి స్వర్ణలత, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ హిమబిందు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రెగ్యులర్గా టెస్ట్ చేయాలి. రెగ్యులర్గా రిజిస్టర్లో ఏఎన్ఎం అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇద్దరు సంతకం పెట్టాల్సిందే. మీరు చేసి సంతకం పెట్టకపోతే నేను రోజు వాట్సాప్ గ్రూప్లో మీరు చేసిన రిజిస్టర్ అది ఈవినింగ్ గ్రూప్లో పోస్ట్ చేయాలి. ఈ వర్షాకాలం అయిపోయే వరకు మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే. దీనిలో ఇంకొక ఎగ్జామ్షన్ ఎవరికీ లేదు. మీరు ఆ రిజిస్టర్లో సైన్ చేసి ఇంజనీరింగ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్ అనే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. మీ అందరికీ తెలుసు డయేరియా కంట్రోల్ అంటే ఇప్పుడు వర్షాలు మొదలయ్యే ఈ కాలంలో డయేరియా ప్రబలే అవకాశం, అతిసారం ప్రబలే అవకాశం ఉన్నందువల్ల ముందుగా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని డిపార్ట్మెంట్లు వారు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని, ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు డయేరియా అనేది యూజువల్గా వాటర్ కంటామినేషన్ వల్ల అండ్ ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తూ ఉంటుంది. సో రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్, హెల్త్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ ఈ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేసినట్లయితే డయేరియా అతిసారం రాకుండా అరికట్టవచ్చని మనం తెలుసుకోవచ్చు. ముందుగా రూరల్ వాటర్ సప్లై వాటర్ చూసుకుంటే 90% ఆఫ్ కేసెస్ ఎప్పుడు కూడా కంటామినేటెడ్ వాటర్ ద్వారా వస్తున్నాయని గుర్తించారు. అందువల్ల ముందుగా చెప్పడం ఏంటంటే వాటర్ ట్యాంక్స్, వాటర్ సోర్స్ ఏదైతే ఉన్నాయో వాటర్ ట్యాంక్స్ రెగ్యులర్గా క్లీన్ చేయించాలి, క్లోరినేషన్ చేయించాలి, ప్లస్ రికార్డెడ్గా ఉండాలి. వాటర్ క్వాలిటీ టెస్టింగ్ అనేది రెగ్యులర్గా చేయించాలి. ఇది మనం రూరల్ వాటర్ సప్లై ఏఈ గారు మీకు తెలియజేస్తారు. ఈ రికార్డ్స్ అన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ గారు కానీ, ఏఎంఎం గారు కానీ కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్దే ఇది అని చెప్పి వదిలేయకూడదు. అందరూ కూడా సమన్వయంతో చూసినట్టయితేనే అది కరెక్ట్గా అయ్యేటట్టు ఉంటుంది. నెక్స్ట్ లీకేజ్ పైప్స్ ఎక్కడైనా ఉన్నట్టయితే వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి. యూజువల్గా ఏంటంటే మనకి ఇది ఫీకో వాటర్ రూట్ అంటే మల విసర్జన జరిగిన ప్రదేశం నుంచి వాటర్ కానీ, ఫుడ్ కానీ కంటామినేట్ అయిన తర్వాత అది ఆ కల్తీ ఆహారం కానీ, కల్తీ వాటర్ కానీ మనం తీసుకోవడం వల్ల మనకి వస్తుంది. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే మనకి బ్యాక్టీరియా అండ్ వైరస్. రోటా వైరస్ అనేది వైరస్లో మెయిన్ కారణం. బ్యాక్టీరియాకి వచ్చేటప్పటికి ఈ కొలై, క్యాంఫిలోబ్యాక్టర్, రకరకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ రకం అక్కడికి వచ్చిన సింటమ్స్ బట్టి మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. మన సంవత్సరంలో వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం అనే సీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వేసవికాలం నుండి ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో అంతవరకు నేల స్వభావాన్ని బట్టి వర్షాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో డయేరియా కూడా ఒక పార్ట్. ఎందుకంటే వర్షాలు వచ్చి నీరు నిల్వ ఉండటం ఇటువంటి కారణాల వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల ఊహించిన విధంగా మరణాలు జరిగాయి. అటువంటిది జరగకుండా వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన అటువంటి జరగకుండా చూడాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వారి నుండి, కమిషనర్ వారి నుండి
సీరియస్గా వాకింగ్